అంటే ఎట్ ఏ టైం ఒక మినిస్టర్ ఒక ఎక్స్ మినిస్టర్తోని పోటీ పడుతూ ఉన్నారు. వాళ్ళ మీద వాళ్ళ అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వాళ్ళు దుర్మార్గులు అంటారా అన్న? దుర్మార్గులా కాదా ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు నాకు దుర్మార్గుడు అనిపించింది, మీకు అనిపించకపోవచ్చు. ఎందుకంటే మీరు ఆయన అభిమానం ఉన్నారు అనుకోండి, మా అన్నని అంటుండు అంటాడు. ఇప్పుడు నీ వరకు వస్తే తెలుస్తుంది. ఓకే, నీ వరకు వస్తే ఆ బాధ తెలుస్తుంది. ఇవాళ ఆ భూమి కోల్పోయిన వాళ్ళ బాధ నాకు తెలుసు. నేను రైతుల కోసం పనిచేసిన కాబట్టి ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. హరీష్ రావు వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. భూమి అంశం కొద్దిసేపు బయట పక్కన పెడితే నిన్న మొన్న ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకొని అక్కడికి మీరు వెళ్ళడం జరిగింది. మీరు మాటల్ని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మంత్రివర్గం మొత్తం చూసి దాని మీద కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అభివృద్ధిని ఓర్చుకోలేకనే పొన్నం ప్రభాకర్ పైన చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇది వాస్తవమేనా? మరి అది వాస్తవం అని వాళ్ళకి అనిపిస్తే నేను ఒక విషయం చెప్తానండి. సిద్దిపేటలో నిరుద్యోగులు ఉన్నారు, అదంతా పక్కన పెట్టి మాట్లాడితే సిద్దిపేట అంటే ఎవరికన్నా ఒక 4 ఫ్యాక్టరీల పేరులో, ఒక 4 ఇన్స్టిట్యూషన్ పేరులో ఇవి ఏవి తెలియదు. మాట్లాడితే కొమ్మటి చెరువు అంటారు. ఇవాళ ఈయన ఏలిడిచిన తమ్ముడు పొన్నం ప్రభాకర్ కూడా ఏం చేస్తాడంటే నగర సుందరీకరణ పేరుతోటి అక్కడ ఒక లవ్ బ్రిడ్జ్ ఏదో కడతాడు, ప్రేమ బ్రిడ్జ్, గ్లాస్ బ్రిడ్జ్ అట. ఎవరిని కడుపు నిండుతుంది మాట. ప్రజలు అష్ట కష్టాల్లో ఉన్నారు, చాలా బాధల్లో ఉన్నారు. రైతులైతే ధాన్యం కొనుగోలు లేదన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. మీరు ఇస్తా అన్న గ్యారంటీలు ఏవి ఫుల్ఫిల్ కాలేదు. ఇవన్నీ గాలికి వదిలేసి మాట్లాడితే ఆ బ్రిడ్జ్ చూపించి హైలైట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే అది అభివృద్ధిలో ఒక భాగమే కదా. అది అభివృద్ధి ఎందుకు అవుతుందండి? బ్రిడ్జ్ అభివృద్ధి అవుతుందా? దాని మీదకి వెళ్ళిన లారీలు పోతాయా, కార్లు పోతాయా, ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందా? ఆ బ్రిడ్జ్ వల్ల వచ్చింది ఏందో మీరు చెప్పండి. ఆ బ్రిడ్జ్ వల్ల ప్రజల సౌకర్యార్థం వచ్చింది ఏంది? అది నా నిరసన అదే. డబ్బులు గవర్నమెంట్ దగ్గర రేవంత్ రెడ్డి గారు మా దగ్గర నిధులు లేవు, నిధుల కొరత ఉంది, గత ప్రభుత్వం మోసం చేసింది, అప్పులు చేసింది అన్నప్పుడు ఈ బ్రిడ్జ్ కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నా. ఆ ఆవశ్యకత ఏమున్నది? ఇవాళ పిట్టల సంపత్ చనిపోయిండు, చంపబడ్డాడు అనాలే ప్రభుత్వం చేత. ఎందుకంటే ఆయన ఒక ముదిరాజు బిడ్డ. వాళ్ళ కౌంటర్ ఎట్లు ఇస్తారు చూడండి వాళ్ళ మనుషులు. ఒక ముదిరాజు బిడ్డ చనిపోతే హైదరాబాద్కి వెళ్ళి ఒకరు వస్తారు, సిద్దిపేటకి వెళ్ళి నేను వస్తా, మేము ఒక టీంగా ఏర్పడి ఈ సమస్య రాష్ట్ర సమస్య, మాజీ సర్పంచులు కానీ ప్రస్తుత సర్పంచులకు కానీ వాళ్ళు అప్పు చేసి అభివృద్ధి కోసం పెట్టిన డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాలని మేము పోరాడుతుంటే పెండ తింటడం ఏమో ఒక్కొక్కడు నాకు అర్థం గారు. ఆ ప్రెస్ మీట్ పెట్టి నీకు ఇక్కడ ఏం సంబంధం, ఇక్కడ నీకేం సంబంధం అంటే ఏం పాకిస్తానా? అదేమన్నా ఉస్తాబాద్ అంటే పాకిస్తానా? నీకేం సంబంధం ఏంది? ఈ దేశంలో ఏడైనా పోయే హక్కు నన్ను, నాకు ఏడికైనా పోతా, నేను ఏడైనా ప్రశ్నిస్తా. ఆయనకైనా తెలివి ఉండాలి. పొన్నం ప్రభాకర్ ఏడికెళ్ళి వచ్చిండు? కరీంనగర్ జిల్లాకి వెళ్ళి వచ్చిండు రాబోయి. నేను ఏడికెళ్ళి వచ్చిన సిద్దిపేట జిల్లా నాది. నా జిల్లా సమస్య ఉస్నాబాద్, నా జిల్లా. నా జిల్లాలో నేను నా సమస్యను అటెండ్ చేస్తుంటే కరీంనగర్ జిల్లాకి వెళ్ళి వచ్చిన వానికి వత్తాసు వలుకుతాడు లీడర్. మళ్ళా కేబుల్ బ్రిడ్జ్కి ఆయన సావుకి కారణం ఏంటంటే మీరు దీన్ని చూపిస్తారు, ఆ సమస్యలను ఎందుకు చూపిస్తలేరనే నేను ఆ సమస్యను చూపించిన.